హాయ్ ఆల్ అందరికీ నమస్తే అండి. టుడే మా ఇంట్లో వినాయకుడికి నిమజ్జనం చేశామన్నమాట. దీనికోసం నేను అష్టదళ పద్మం వేసుకొని ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసుకున్నాను అండ్ పూలు కూడా వేసుకున్నానండి. దాంట్లో గంగే చెమునే చైవ అని ఆ నీళ్ళల్లో చెప్పుకోవాలన్నమాట. తర్వాత వినాయకుడికి మనం పూజ అంతా చేసుకొని నైవేద్యం పెట్టుకొని మనం ఉద్వాసన చెప్పి తర్వాత వినాయకుడిని తీసుకొని వచ్చి మంత్రం చెప్తూ ఉద్వాసన మంత్రం ఇంకా నీళ్ళల్లో ఇలా పెట్టేసుకున్నాం అన్నమాట అండి. నిమజ్జనం చేసేసుకున్నాము. ఎన్ని 9 రోజులు చేసి పూజ ఇప్పుడు ఇలా చేస్తూ ఉంటే కొంచెం బాధ అనిపించింది. కానీ మన ప్రాబ్లమ్స్ అన్నీ, ఆబ్స్టికల్స్ అన్నీ, అడ్డంకులన్నీ పోవాలి అని తలుచుకుంటూ ఈ పసుపు వినాయకుడిని అలానే మనం ఉన్న విగ్రహాన్ని పెట్టుకొని మట్టి విగ్రహం అనమాట ఇలా నిమజ్జనం చేసుకున్నాను అనమాట. నేను ఇంకో వీడియోలో చెప్తానండి ఎందుకు నిమజ్జనం వినాయకుడిని చెయ్యాలి, నీళ్ళల్లో ఎందుకు పంపాలి అనేది ఇంకొక వీడియోలో చెప్తాను అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.